క్లాస్ ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ గొప్పవాడు అయ్యాడు అంటే మనం అందులో ఆయన ఎలా గొప్పవాడు అయ్యాలి అని నేర్చుకోవాలి, కానీ ఎలా 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు అనేది మనం నేర్చుకోకూడదు కదా. అలాగే సినిమాల్లో కూడా మంచి చూపించాలంటే ముందు చెడు చూపిస్తారు. మన మనస్తత్వాలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మంచి అన్నమాట. మన తెలుగు హీరోలు ఎలాంటి సందేశాన్ని ఇస్తారో నేను చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని ఒక పల్లెటూరు నుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చి ఆయన్నే దేవుడుగా కొలిచే స్థాయికి ఎదిగిన నందమూరి తారక రామారావు గారిని చూసి నేర్చుకోండి. కృషి ఉంటే ఖచ్చితంగా మనుషులు ఋషులవుతారు అని. తన 90 ఏళ్ల నిజ జీవితంలో కానీ 70 ఏళ్ల నట జీవితంలో కానీ ఒక చిన్న మచ్చ కూడా పడకుండా ఎదిగినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసి నేర్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు విలువలు లేని అంటే మెడ మీద చెయ్యి పెట్టిన ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారిలా ఫీల్ అవటం కామన్. ఎందుకంటే వాళ్ళంటే మనకు అంత పిచ్చి కాబట్టి. నేను ఇప్పుడు చెప్తున్నా, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. రవితేజ గారికి ఆయన స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కరెక్ట్ మీటర్లో పడితే ఆడియన్స్ 100 కోట్ల కలెక్షన్స్తో ఆశీర్వదించారు. అలా అని ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ మూవీసే చేయడం కూడా బాగోదు. అందుకే రవితేజ గారు ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి నువ్వు స్టేటస్లు పెట్టే నా ఆటోగ్రాఫ్ లాంటి మూవీ వచ్చుండేది కాదు. ఆయన ప్రయోగం చెయ్యకపోతే నువ్వు బాధల్లో ఉన్నప్పుడల్లా ఇన్స్పిరేషన్ కోసం నువ్వు చూసే నేనింతే లాంటి మూవీ వచ్చుండేది కాదు. అసలు కొత్త వాళ్ళతో ఎందుకు లేని ఆయన ప్రయోగం చెయ్యకపోతే హరీష్ శంకర్ గారు, బాబీ గారు, మల్లేని గోపీచంద్ గారు ఇలాంటి డైనమిక్ డైరెక్టర్లు వచ్చి ఉండేవాళ్ళు కాదు. డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లుగానే ఉండిపోయేవాళ్ళు. చాలామంది అసిస్టెంట్ కెమెరామ్యాన్లుగానే ఉండిపోయేవాళ్ళు. చాలామంది అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్లుగానే ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రయోగం చేశాడు కాబట్టే వాళ్ళు ఏదో ఒకటి సాధించారు, వాళ్ళ టాలెంట్ని ఇండస్ట్రీకి చూపించారు. అలా రవితేజ గారి ప్రయోగం ఉపయోగంగా మారిందే తప్ప ఏ రోజు ఎవరికి ఏ నష్టం కలిగించలేదు. థ్యాంక్ యూ అన్న.